మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఇలాంటి వాళ్ళ ఇంట్లోకి మాత్రమే చీమలొస్తాయి. 99% మందికి ఈ రహస్యాలు తెలియదు. సాధారణంగా మన ఇళ్లలో చీమలు కనిపించడం అనేది చాలా సహజమైన విషయంగా మనం భావిస్తూ ఉంటాము. ఎక్కడైనా కాస్త తీపి పదార్థం కింద పడినా లేదా వర్షాకాలం వస్తున్నా మన ఇంట్లోకి చీమలు బారులు తీరి రావడం మనం నిత్యం చూసే దృశ్యమే. అయితే చీమలు ఇంట్లోకి రావడం వెనుక కేవలం ప్రకృతి సహజమైన కారణాలు మాత్రమే కాకుండా అంతు చిక్కని ఎన్నో అద్భుతమైన రహస్యాలు దాగి ఉన్నాయని మీకు తెలుసా? మన పురాతన శాస్త్రాలు, పెద్దలు చెప్పిన మాటల ప్రకారం మన ఇంట్లోకి వచ్చే ప్రతి చిన్న జీవి మన భవిష్యత్తుకు సంబంధించిన ఏదో ఒక సంకేతాన్ని మోసుకువస్తుంది. మరి ఆ సంకేతం ఏమిటో తెలుసుకునే ముందు దయచేసి ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ఓం శ్రీ మహాలక్ష్మీ దేవియే నమః అని కామెంట్ పెట్టండి. ముఖ్యంగా చీమలు ఇంట్లోకి గుంపులుగా వస్తే అది కేవలం యాదృచ్ఛికం కాదు. సాక్షాత్తు ఆ శ్రీ మహాలక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెట్టబోతోందనడానికి, మీకు అపారమైన ధనప్రాప్తి కలగబోతోందనడానికి అతిపెద్ద శుభ సూచికం. ఈ విషయం 100% వాస్తవం. కానీ ఈ అద్భుతమైన రహస్యం ప్రపంచంలో 99% మందికి తెలియదు. చీమలు కనబడగానే వాటిని ఒక చీడపురుగుల్లా భావించి వెంటనే చాక్ పీసులు గీయడం, మందులు చల్లడం, వాటిని చంపేయడం లాంటివి చేస్తూ ఉంటారు. కానీ అలా చేయడం వల్ల సాక్షాత్తు మన ఇంటికి వస్తున్న అదృష్టాన్ని మనమే చేతులారా నాశనం చేసుకుంటున్నామని వారు గ్రహించలేకపోతున్నారు. ఈరోజు చీమల గురించి, అవి ఇచ్చే సంకేతాల గురించి, భూమిలో దాగి ఉన్న అపారమైన నిధి నిక్షేపాలకు చీమలకు ఉన్న సంబంధం గురించి ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాలను మనం అత్యంత వివరంగా తెలుసుకుందాం. మొట్టమొదటిగా మనం అర్థం చేసుకోవాల్సిన ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక రహస్యం ఏమిటంటే, సకల చరాచర సృష్టిలో ఉన్న ప్రతి జీవికి ఒక పరమార్థం ఉంటుంది. లక్ష్మీదేవిని మనం అనేక నామాలతో స్తుతిస్తూ ఉంటాము. క్షీరసముద్ర రాజతనయ అని, శ్రీరంగ ధామేశ్వరి అని, అలాగే దాసీభూత సమస్త దేవవనితాం అని పిలుచుకుంటాము. ఇక్కడ మనం గమనించాల్సిన అతి ముఖ్యమైన పదం దాసీజనం. అమ్మవారికి సేవ చేసే దాసీజనం అంటే మనలాంటి మనుషుల రూపంలో మన సైజులో ఉండి వింజామరాలు వేస్తూ ఉంటారని మనం ఊహించుకుంటాము. కానీ సూక్ష్మ రూపంలో ఆ తల్లికి అహర్నిశలు సేవ చేసే దాసీజనం కూడా ఉంటారు. మరి ఆ దాసీజనం ఎవరంటే చీమలే. అవును, మీరు వింటున్నది అక్షరాల సత్యం. ఒక చిన్న ప్రదేశంలో వందల వేల సంఖ్యలో చీమలు ఇట్టే పారిపోగలవు. సృష్టిలో అత్యంత శ్రమజీవులు, ఒక క్రమశిక్షణతో మెలిగే జీవులు చీమలే. అటువంటి చీమలు అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రమైనవి. లక్ష్మీదేవి ఎక్కడైతే కొలువై ఉంటుందో, లేదా ఏ ఇంటికైతే ఆ తల్లి తన కటాక్షాన్ని అందించాలని నిర్ణయించుకుంటుందో, ఆ ఇంటికి ముందుగా తన దూతలుగా, తన దాసీజనంగా ఈ చీమలను పంపిస్తుంది. అంటే మీ ఇంట్లో ఎక్కడైనా హఠాత్తుగా కుప్పలుగా చీమలు దర్శనమిస్తే త్వరలోనే మీ ఆర్థిక కష్టాలన్నీ తీరిపోయి ఏదో ఒక రూపంలో మీకు భారీగా ధనలాభం కలగబోతోందని మీరు ఖచ్చితంగా నమ్మవచ్చు. ఇక ఈ చీమలకు, అపారమైన ధనరాశులకు, నిధి నిక్షేపాలకు ఉన్న సంబంధం గురించి తెలుసుకుంటే మీరు నిజంగానే ఆశ్చర్యపోతారు. మన పురాణాల ప్రకారం ఈ అనంతమైన ప్రకృతిలో భూమి అడుగు భాగాన ఎన్నో అంతు చిక్కని నిధి నిక్షేపాలు దాగి ఉన్నాయి. ఈ ధనధాన్యాలకు, సంపదలకు అధిపతి సాక్షాత్తు ఆ కుబేరుడు. అయితే ఈ భూమి పొరల్లో దాగి ఉన్న నిధులకు, మనులకు, వజ్రవైడూర్యాలకు కాపలాదారులుగా ఉండేది యక్షిణీ దేవతలు. ఈ యక్షిణీ దేవతలు కామరూపులు. అంటే వారు తమ ఇచ్ఛానుసారం ఏ రూపాన్నైనా ధరించగలరు. ఈ భూగర్భంలో ఉండే అపారమైన సంపదలను రక్షించడానికి ఆ యక్షిణీ దేవతలు ప్రధానంగా ధరించే రూపమే ఈ చీమల రూపం. ఎక్కడైతే నిధి నిక్షేపాలుంటాయో, ఎక్కడైతే భూమి లోపల అపారమైన సంపద దాగి ఉంటుందో ఖచ్చితంగా ఆ ప్రదేశంలో, ఆ పైభాగంలో చీమలు పెద్ద ఎత్తున సంచరిస్తూ ఉంటాయి. ఇవి ఆ నిధులకు కాపలా కాసే యక్షిణీ దేవతలుగా మనం భావించాలి. అందుకే మనకు పల్లెటూళ్లలో, పొలాల్లో రైతులు వ్యవసాయం చేస్తున్నప్పుడు కొన్ని నిర్దిష్టమైన ప్రదేశాల్లో నల్లి చీమలు విపరీతంగా తిరుగుతూ ఉండటాన్ని గమనిస్తారు. ఆ అనుభవం ఉన్నవారు వెంటనే అక్కడ తవ్వి చూస్తే ఎన్నో సందర్భాల్లో వారికి పురాతన కాలం నాటి నాణాలు, అపారమైన ధన సంపదలు దొరికిన దాఖలాలు వందల్లో ఉన్నాయి.
దీనికి ఒక అద్భుతమైన ఉదాహరణ కూడా మనకు కళ్ళెదుటే కనిపిస్తుంది. కర్నూలు జిల్లాలోని జొన్నగిరి, వజ్రకరూర్ లాంటి ప్రాంతాలలో వర్షాలు పడినప్పుడు చాలామంది వజ్రాల కోసం వెతుకుతూ ఉంటారు. అయితే అందరికీ ఆ వజ్రాలు దొరకవు. ఈ విషయంలో నైపుణ్యం ఉన్నవారు, ఎక్స్పర్ట్స్ ఎక్కడైతే నల్ల నల్ల చీమలు గుంపులుగా భూమిలోంచి బయటకు వస్తూ ఉంటాయో సరిగ్గా ఆ ప్రదేశంలోనే గంటల తరబడి కూర్చుని ఓపికగా వెతుకుతారు. ఆశ్చర్యకరంగా వారికి ఖచ్చితంగా అక్కడ వజ్రాలు లభిస్తాయి. పోలీసు వారు దొంగలను పట్టుకోవడానికి శిక్షణ పొందిన కుక్కలము ఎలాగైతే తీసుకువెళ్తారో, ప్రకృతిలో దాగి ఉన్న అపారమైన ధనాన్ని పసిగట్టడానికి ఈ నల్ల చీమలు అంతటి ఖచ్చితమైన సంకేతాలు ఇస్తాయి. అంటే ఆ యక్షిణీ దేవతలు చీమల రూపంలో ఆ నిధులకు కాపలా ఉంటూ ఎవరికైతే ఆ అదృష్టం ప్రాప్తించిందో వారికి ఆ సంపదను అందించడానికి ఇలా సంకేతాలిస్తారన్నమాట. కాబట్టి మీ ఇంట్లో కూడా అకస్మాత్తుగా పుట్టలు పుట్టలుగా నల్ల చీమలు బయటకు వస్తున్నాయంటే మీ ఇంటి స్థలంలో కూడా ఏదో ఒక రూపంలో ధనాకర్షణ శక్తి ఉందని, లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మీ కుటుంబంపై పరిపూర్ణంగా ఉందని మీరు అర్థం చేసుకోవాలి. అయితే అన్ని చీమలు ఒకే రకమైన ఫలితాన్ని ఇవ్వవు. చీమలలో రకాలను బట్టి, అవి వచ్చే దిశను బట్టి అవి మనకు ఇచ్చే సంకేతాలు పూర్తిగా మారిపోతాయి. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ చాలా నిశితంగా గమనించాలి. మన ఇళ్లల్లో ప్రధానంగా నల్ల చీమలు, ఎర్ర చీమలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. నల్ల చీమలు ఎప్పుడూ కూడా శుభానికి, అదృష్టానికి, ధన లాభానికి ప్రతీకగా పరిగణించబడతాయి. నల్ల చీమలు కుట్టవు. అవి చాలా సాధు స్వభావం కలిగి ఉంటాయి. ఎప్పుడైతే మీ ఇంట్లో నల్ల చీమలు ఒక క్రమశిక్షణతో బారులు తీరి కదులుతూ కనిపిస్తాయో అప్పుడు మీ ఇంటికి సానుకూల శక్తి, పాజిటివ్ ఎనర్జీ ప్రవహిస్తుందని అర్థం. ముఖ్యంగా అవి కుప్పలు కుప్పలుగా ఒకే చోట చేరి ఉంటే మీకు ఊహించని విధంగా ధన లాభం వస్తుందని, మీ ఆర్థిక వనరులు అమాంతం పెరుగుతాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. అవే ఎర్రచీమల విషయానికొస్తే అవి కొంత హెచ్చరికను జారీ చేస్తాయి. ఎర్రచీమలు ఇంట్లోకి ఎక్కువగా వస్తే అది భవిష్యత్తులో రాబోయే ఆర్థిక నష్టాలకు లేదా అనవసరమైన ఖర్చులకు, కుటుంబంలో రాబోయే చిన్నపాటి కలహాలకు సూచికగా భావించాలి. ఎర్రచీమలు కుడితే మంట వస్తుంది. అలాగే అవి తెచ్చే వార్త కూడా కొంత కష్టంతో కూడుకున్నదై ఉంటుంది. అలాగని భయపడాల్సిన అవసరం లేదు. అది మనం ముందుగానే జాగ్రత్త పడడానికి ప్రకృతి మనకు ఇస్తున్న ఒక అవకాశమని భావించాలి. చీమలు ఎటువైపు నుంచి వస్తున్నాయి, ఎటు వెళ్తున్నాయి అనే దాన్ని బట్టి కూడా మన భవిష్యత్తును అంచనా వేయవచ్చు. ఉదాహరణకు, చీమలు మీ ఇంట్లో కింది నుంచి పైకి వెళ్తున్నట్లుగా, గోడల మీద పైకి పాకుతున్నట్లుగా కనిపిస్తే అది మీ జీవితంలో రాబోయే ఉన్నతికి, అభివృద్ధికి స్పష్టమైన సంకేతం. మీరు చేస్తున్న వృత్తిలో కానీ, వ్యాపారంలో కానీ మీరు పైకి ఎదుగుతారని, మీ ఆదాయం పెరుగుతుందని ఇది సూచిస్తుంది. అలా కాకుండా పైనుంచి కిందికి దిగుతున్నట్లుగా చీమల బారు ఉంటే అది కొంత ప్రతికూల సంకేతం. అంటే రాబోయే రోజుల్లో కొద్దిగా ఆర్థిక మాంద్యం లేదా అనుకున్న పనులు నెరవేరడంలో కొంత జాప్యం జరగవచ్చు అని ఇది హెచ్చరిస్తుంది. అలాగే చీమలు తమ నోటిలో గుడ్లను కరుచుకొని ఒకచోట నుంచి మరో చోటికి వేగంగా వెళ్తున్నట్లు మీకు కనిపిస్తే త్వరలోనే వాతావరణంలో పెద్ద మార్పు రాబోతోందని, బలమైన వర్షాలు పడబోతున్నాయని అర్థం. ఇది కేవలం ప్రకృతిపరమైన సంకేతమే కాకుండా మీ కుటుంబంలోకి కొత్త ఆనందాలు, కొత్త బాధ్యతలు రాబోతున్నాయని కూడా భావించాలి. కొన్నిసార్లు చీమలు గుండ్రంగా ఒక వలయంలాగా తిరుగుతూ ఉంటాయి. ఇలా జరగడం అనేది అత్యంత అరుదు. ఒకవేళ మీ ఇంట్లో నల్ల చీమలు వలయాకారంలో తిరుగుతూ కనిపిస్తే సాక్షాత్తు ఆ కుబేరుడి అనుగ్రహం మీకు లభించిందని, ఎక్కడి నుంచో మీకు భారీగా పాత బాకీలు వసూలు కావడం లేదా లాటరీలు తగలడం లాంటి ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుందని అర్థం. అయితే ఇక్కడ ఒక అత్యంత ముఖ్యమైన ప్రశ్న ఉత్పన్నమవుతుంది. అందరి ఇళ్లలోనూ చీమలు రావు కదా? ఇలాంటి వాళ్ళ ఇంట్లోకి మాత్రమే చీమలు వస్తాయి అని చెప్పడంలో ఒక అద్భుతమైన నిగూఢ అర్థం దాగి ఉంది. లక్ష్మీదేవికి ఏజెంట్స్ అయిన ఈ చీమలు ఏ ఇంటికి పడితే ఆ ఇంటికి వెళ్ళిపోవు. చీమ అనేది సృష్టిలో అత్యంత కష్టపడే జీవి, ద మోస్ట్ హార్డ్ వర్కింగ్ క్రీచర్. దానికి అద్భుతమైన దూరదృష్టి ఉంటుంది. రాబోయే వర్షాకాలాన్ని ముందే పసిగట్టి అహర్నిశలు శ్రమించి ఆహారాన్ని కూడబెట్టుకునే అద్భుతమైన నైపుణ్యం చీమల సొంతం.
అంతేకాకుండా ఈ చీమల సామ్రాజ్యాన్ని నడిపించేది, వాటిలో అత్యధికంగా కష్టపడేది 6 చీమలు, ఫిమేల్ యాంట్స్. ఇది చాలా గొప్ప విషయం. కాబట్టి ఏ ఇంట్లో అయితే మనుషులు బద్ధకాన్ని వీడి అహర్నిశలు కష్టపడి పనిచేస్తారో, ఏ ఇంట్లో అయితే రేపటి గురించి ఆలోచించి పొదుపు చేసే అలవాటు ఉంటుందో, ముఖ్యంగా ఏ ఇంట్లో అయితే ఆడవారికి అత్యంత గౌరవం లభిస్తుందో, స్త్రీల మాటను గౌరవించి నడుచుకుంటారో, సరిగ్గా అటువంటి ఇళ్లను మాత్రమే ఈ చీమలు ఎంచుకుంటాయి. ఎక్కడైతే స్త్రీ కన్నీరు పెట్టకుండా సంతోషంగా ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది. అటువంటి ఇళ్లలో మాత్రమే లక్ష్మీదేవికి ఆవాసం ఉంటుంది. కాబట్టి ముందస్తు సంకేతంగా తన దూతలైన చీమలను ఆ ఇంటికి పంపిస్తుంది. అంటే మీ ఇంట్లోకి చీమలు వస్తున్నాయంటే మీ శ్రమకు తగిన ప్రతిఫలం దక్కబోతోందని, మీ ఇంట్లో ఉన్న సానుకూల వాతావరణం లక్ష్మీదేవిని ఆకర్షించిందని మీరు గర్వంగా భావించాలి. చాలామంది ఇంట్లో చీమలు కనిపించగానే చీపురుతో ఊడ్చేయడం, నీళ్లు పోసి చంపేయడం, రసాయనాలు చల్లడం చేస్తారు. కానీ అదృష్టాన్ని మూసుకొచ్చే ఆ యక్షిణీ దేవతలను, లక్ష్మీదేవి స్వరూపాలను అలా చంపడం మహాపాపమని శాస్త్రాలు చెప్తున్నాయి. నిజంగా మీకు ధనవంతులు అవ్వాలన్న బలమైన కోరిక ఉంటే మీ ఇంటికొచ్చిన ఆ చిన్న ప్రాణులను గౌరవించడం నేర్చుకోవాలి. మీ ఇంట్లో ఎక్కడైనా నల్ల చీమలు గుంపులుగా కనిపిస్తే వెంటనే వాటిని చంపకుండా వాటికి ఆహారంగా కొద్దిగా బియ్యపు పిండిలో చక్కెర లేదా బెల్లం పొడి కలిపి ఆ చీమలున్న ప్రదేశంలో కొద్దిగా చల్లాలి. బియ్యపు పిండి లక్ష్మీదేవికి అత్యంత ప్రీతిపాత్రమైనది. ఆ ఆహారాన్ని స్వీకరించి చీమలు సంతోషిస్తే అవి యక్షిణీ మాతలకు మీ పట్ల ఉన్న భక్తి శ్రద్ధలను తెలియజేస్తాయి. తద్వారా ఆ దేవతల కరుణా కటాక్షాలు మీపై ప్రసరించి అష్ట ఐశ్వర్యాలు మీకు సిద్ధిస్తాయి. అలాగే చీమలు ఎప్పుడూ కూడా ప్రశాంతతను కోరుకుంటాయి. ఏ ఇంట్లో అయితే ఎప్పుడూ అరుపులు, కేకలు, గొడవలు లేకుండా ప్రశాంతమైన వాతావరణం ఉంటుందో ఆ ఇంట్లో మాత్రమే అవి స్థిరంగా తమ పుట్టలను ఏర్పాటు చేసుకుంటాయి. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, మానసిక ప్రశాంతత, కష్టపడే తత్వం ఉన్న ఇల్లే సాక్షాత్తు దేవాలయంగా మారుతుంది. అక్కడే సిరి సంపదలు తాండవిస్తాయి. అలాగే ఇంట్లో చీమలు పుట్టపెట్టడం అనేది కూడా ఒక గొప్ప సంకేతం. మన ఇంట్లో ఎక్కడైనా మట్టిలో కానీ గోడల పక్కన కానీ చీమలు పుట్టపెడితే ఖచ్చితంగా ఆ ఇంట్లో వారికి కుప్పలు తెప్పలుగా డబ్బు రాబోతోందని అది స్పష్టమైన సంకేతం. అయితే ఇక్కడ ఒక చిన్న గమనిక. చీమలు పుట్టపెట్టాయి కదా అని అక్కడేదో పెద్ద నిధి దాగి ఉందని చెప్పి ఎక్కడి పడితే అక్కడ గోతులు తవ్వి ఇల్లు పడగొట్టుకునే అమాయకపు పనులు మాత్రం ఎప్పుడూ చేయకండి. ఎందుకంటే ఆ నిధి అనేది మీకు భౌతికంగా అక్కడే దొరకపోవచ్చు. అది ఒక సంకేతం మాత్రమే. ఆ చీమల పుట్ట ద్వారా విశ్వం మీకు చెప్పేది ఏమిటంటే, మీరు చేస్తున్న పనుల్లో మీకు అద్భుతమైన విజయం వస్తుందని, మీ శ్రమకు తగ్గ లాభం ఊహించని మూలాల నుంచి మీకు చేరుతుందని అర్థం. మీ వ్యాపారం అకస్మాత్తుగా ఊపందుకోవచ్చు, లేదా మీకు ప్రమోషన్ రావచ్చు, షేర్ మార్కెట్లో లాభాలు రావచ్చు. ఇలా ఏదో ఒక రూపంలో సాక్షాత్తు ఆ కుబేరుడి అనుగ్రహం, యక్షిణీ మాటల కరుణ మీకు ప్రాప్తిస్తుంది. కాబట్టి ఇప్పటికైనా మీ ఆలోచన విధానాన్ని మార్చుకోండి. సృష్టిలోని ప్రతి చిన్న జీవికి ఒక విశిష్టత ఉంటుంది. చీమలు పట్టుదలకు, కఠిన శ్రమకు, క్రమశిక్షణకు మారుపేరు. ఆ లక్షణాలను మన జీవితంలో అలవర్చుకొని ప్రకృతి ఇచ్చే ఇటువంటి అద్భుతమైన సంకేతాలను సానుకూల దృక్పథంతో స్వీకరిస్తే దరిద్రం అనేది దరిదాపుల్లోకి కూడా రాదు. లక్ష్మీ కటాక్షం ఎల్లప్పుడూ మీ ఇంట కొలువై ఉంటుంది. మీ ఇంట్లో నల్ల చీమలు కనిపిస్తే అదృష్ట దేవత తలుపు తడుతోందని సంతోషించండి. వాటిని పూజించండి, గౌరవించండి. అపారమైన ధనవంతులుగా ఎదగండి. స్నానాల గదిలో లేదా బాత్రూంలో దయచేసి ఈ 6 వస్తువులు పెట్టకండి. లక్ష్మీదేవి ఇంటికి రాదు, వచ్చినా వెంటనే వెళ్ళిపోతుంది. విపరీతమైన పేదరికాన్ని అనుభవిస్తారు అని పండితులు చెప్తూ ఉన్నారు. మన గృహంలో పూజా మందిరాన్ని ఎంత శుభ్రంగా ఉంచుకుంటామో, వంటగదిని ఎంత శుభ్రంగా ఉంచుకుంటామో, స్నానపు గదిని కూడా అంతే శుభ్రంగా ఉంచుకోవాలి. ఎందుకంటే స్నానాల గదిని చంద్రస్థానం అని పిలుస్తూ ఉంటారు. స్నానాల గదికి కూడా మన శాస్త్రంలో చాలా ప్రాముఖ్యత ఉంది. ఎవరైనా సరే వాస్తు శాస్త్రాన్ని అనుసరించే స్నానాల గదిని నిర్మించుకుంటూ ఉంటారు. వాస్తు శాస్త్రం మన జీవితంలో ఒక ముఖ్య భాగం. ఇల్లు కట్టే సమయంలో మన పెద్దలు చెప్పిన వాస్తు నియమాలు పాటించి కడితే ఆ ఇంట్లో ఆనందము, సిరి సంపదలు, ఆరోగ్యం వెల్లివిరుస్తాయి. ముఖ్యంగా స్నానాల గది విషయంలో వాస్తును పాటించాలి. వంటగది ముందు లేదా పక్కన ఎప్పుడూ స్నానాల గది ఉండకూడదు. స్నానాల గదిని దక్షిణం, ఆగ్నేయం లేదా నైరుతి దిశలో కూడా ఏర్పాటు చేసుకోకూడదు. ఇది కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది.
స్నానాల గదికి పెయింటింగ్ వేసేటప్పుడు ఎల్లప్పుడూ లేత రంగుని ఎంచుకోవాలి. గోధుమ, తెలుపు రంగులు స్నానాల గది కోసం మంచివి. స్నానాల గదిలో కుళాయిలు నుంచి నీరు లీక్ అవ్వకుండా చూసుకోవాలి. దీనివల్ల ఆర్థికంగా నష్టపోతారు. ప్రతి స్నానాల గదికి కిటికీ ఉండాలి. దాని నుంచి ప్రతికూల శక్తి బయటికి వెళ్తుంది. ఆ కిటికీ కూడా తూర్పు, ఉత్తరం, పడమర వైపు ఉండాలి. అయితే స్నానాల గదిలో పొరపాటున కూడా ఒక 6 వస్తువులు పెట్టకూడదు. కాదని పెడితే భార్యాభర్తల మధ్యలో విపరీతంగా గొడవలు వస్తాయి, మనస్పర్ధలు వస్తాయి. లక్ష్మీదేవి ఇంటికి రానే రాదు. ఆర్థిక ఇబ్బందులు ఎక్కువగా కలుగుతాయి. పేదరికం అనుభవిస్తారని పండితులు చెప్తూ ఉన్నారు. మీ స్నానాల గదిలో ఈ 6 వస్తువుల్లో ఏ ఒక్కటి ఉన్నా వెంటనే తొలగించేయండి. మరి ఇంతకీ స్నానాల గదిలో అస్సలు పెట్టకూడని ఆ వస్తువులు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. స్నానాల గదిలో ఉండకూడని మొట్టమొదటి వస్తువు ఏమిటంటే పగిలిన అద్దం. ఎల్లప్పుడూ కూడా పగిలిన అద్దాన్ని స్నానాల గదిలో ఉంచకూడదు. ఇంట్లో కూడా ఉంచకూడదు. చాలామంది ఇంట్లో పగిలిపోయిన చిన్న అద్దాలు ఉంటే వాటిని బాత్రూంలో పెట్టుకుని వినియోగిస్తూ ఉంటారు. కానీ అలా చేయకూడదు. పగిలిన అద్దాలను పడేయాలి. పగలని అద్దాలను మాత్రమే వినియోగించుకోవాలి. లేదంటే లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది, పేదరికంలోనికి వెళ్ళిపోతారు. కాబట్టి మీ బాత్రూంలో పగిలిపోయిన అద్దాలు ఉంటే తీసి పడేయండి. చాలామంది పగిలిన అద్దాల్లోనే ముఖాన్ని చూసుకుంటూ ఉంటారు. అలా చూసుకోవటం ద్వారా ఆర్థిక ఇబ్బందులు విపరీతంగా కలుగుతాయి. భార్యాభర్తల మధ్యలో మనస్పర్ధలు వస్తాయి. ఒక 20 రూపాయలు పెడితే మంచి అద్దం వచ్చేస్తుంది. మనం ఎన్నో డబ్బులను వృధాగా ఖర్చు చేసేస్తాం. ఒక చిన్న అద్దం కొనుక్కోండి. దానిని స్నానాల గదిలో పెట్టుకొని వాడుకోండి. అంతేకాని పగిలిన అద్దాలు బాత్రూంలో పెట్టవద్దు. ఒకవేళ తెలియక పెట్టినా వెంటనే అక్కడి నుండి తొలగించేయండి. ఇక రెండవ వస్తువు ఏమిటంటే వెంట్రుకలు. వెంట్రుకలను ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా స్నానాల గదిలో ఉంచకూడదు. కొంతమంది ఆడవారు తల దువ్వినప్పుడు జుట్టు రాలుతుంది కదా, ఆ జుట్టునంతా కలిపి ఒక చోట దాచుకుంటారు. ఆ జుట్టును అమ్మితే డబ్బులు కానీ లేదా చిన్న చిన్న వస్తువులు కానీ ఇస్తారు. కనుక ఆడవారు ఒక కవర్లో ఊడిన వెంట్రుకలన్నిటినీ కూడా వేసి దాస్తూ ఉంటారు. కానీ ఆ వెంట్రుకలను స్నానపు గదిలో అస్సలు పెట్టకూడదు. స్నానాల గది చంద్రస్నానం కనుక వెంట్రుకలను అక్కడ ఉంచకూడదు. ఒకవేళ వెంట్రుకలను అమ్మడానికి దాచుకోవాలి అనుకుంటే వేరే ఎక్కడైనా సరే పెట్టుకోండి, కానీ స్నానాల గదిలో మాత్రం పెట్టవద్దు. స్నానాల గదిలో స్నానం చేసేటప్పుడు వెంట్రుకలు పడినా వెంటనే తీసేసి క్లీన్ చేసుకోవాలి. ఇక కట్టుకుని విప్పిన మలిన వస్త్రాలను కూడా స్నానాల గదిలో ఎక్కువ రోజులు ఉంచకూడదు. ఎప్పటికప్పుడు తీసేయాలి. కొంతమంది మగవారు టవల్ చుట్టుకొని స్నానం చేస్తూ ఉంటారు. స్నానం అయిపోయాక ఆ టవల్ని అక్కడే విప్పేసి వదిలేస్తారు. ఆ తడి వస్త్రం తీయరు. 2 రోజులైనా 3 రోజులైనా అలాగే వదిలేస్తారు. దాంతో ఆ తడి వస్త్రం నుండి దుర్వాసన వస్తుంది. అక్కడికి దోమలు, ఈగలు వస్తాయి. కాబట్టి అలాంటి తడి వస్త్రాలను బాత్రూంలో ఉంచకూడదు. అలాగే విడిచిన బట్టలను ఎప్పటికప్పుడు తీసేసి ఉతికేసుకోవాలి. అంతేగాని 2-3 రోజులు అలాగే స్నానాల గదిలో వదిలివేయకూడదు. ఇక 4వ వస్తువు ఏమిటంటే చీపురు కట్ట. చాలామంది చీపురు కట్టతో స్నానపు గదిని శుభ్రం చేస్తారు. శుభ్రం చేసి ఆ చీపురును కూడా స్నానాల గదిలోనే పెట్టి వదిలేస్తారు. కానీ అలా చేయకూడదు. శుభ్రం చేసిన వెంటనే చీపురును బయట పెట్టుకోవాలి. చీపురు కట్ట లక్ష్మీప్రదం కాబట్టి అలాంటి చీపురును స్నానాల గదిలో ఉంచితే లక్ష్మి ఎప్పటికీ మీ ఇంటికి రాదు. స్నానాల గదిలో ఉండకూడని 5వ వస్తువు ఏమిటంటే చెప్పులు. చెప్పులను ఎప్పుడూ కూడా స్నానాల గదిలో ఉంచకూడదు. లక్ష్మీదేవికి కోపం వస్తుంది. 6వ వస్తువు ఏమిటంటే డస్ట్బిన్. చాలామంది స్నానాల గదిలో స్నానం చేసినప్పుడు షాంపూ కవర్లు, సోప్ కవర్లు ఇలాంటివన్నీ కూడా వేసుకోవడానికి చిన్న డస్ట్బిన్ పెడుతూ ఉంటారు. కానీ అలా చేయకూడదు. షాంపూ కవర్లు, సోప్ కవర్లు ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు తీసి బయటపడేసుకోవాలి. అంతేకాని వాడేసిన షాంపూ ప్యాకెట్లు, సబ్బు ప్యాకెట్లు, చెత్తా చెదారం అంతా కూడా స్నానపు గదిలో ఉంచటం మంచిది కాదు. ఎందుకంటే స్నానాల గది అనేది చంద్రస్థానం కాబట్టి ఈ ప్లేస్ను ఎంత శుభ్రంగా ఉంచుకుంటే అంత మంచి జరుగుతుంది. లక్ష్మీదేవి ఇంటికి వస్తుంది. భార్యాభర్తల మధ్యలో అన్యోన్యమైన దాంపత్యం కలుగుతుంది. ఇల్లు ప్రశాంతంగా ఉంటుందని పెద్దలు చెప్తూ ఉన్నారు. కాబట్టి ఈ 6 వస్తువులు మీ స్నానాల గదిలో ఉంటే వెంటనే తొలగించేయండి. లేదంటే పేదరికం అనుభవిస్తారు. ఇక చివరిగా
ఒక ధనిక వృద్ధుడు తన ఆస్తిని 3 కొడుకులకు ఎలా పంచాడో తెలిపే కథను విందాం. ఒక ఊరిలో ధనికుడైన వృద్ధుడొకడు ఉండేవాడు. అతనికి వయసు పైపడటంతో తన ఆస్తిని సమభాగాలుగా తన 3 కొడుకులకు పంచి ఇచ్చాడు. కానీ ఒక విలువైన వజ్రపు ఉంగరాన్ని ఎవ్వరికీ ఇవ్వకుండా తను ఉంచుకున్నాడు. అలా ఎందుకు చేశావు అని కొడుకులు అడిగిన ప్రశ్నకు అతను ఇలా జవాబిచ్చాడు. ఆఖరుకు నాకు మిగిలిన ఈ వజ్రపు ఉంగరాన్ని విభజించటం సాధ్యం కాని పని కనుక నేను మీ 3కి కొంత సమయం ఇస్తాను. ఈ సమయంలో మీరు 3 దిక్కులకు వెళ్ళి మంచి పనులు చేయండి. ఆ 3 కొడుకులలో ఎవరు నిజమైన మానవతావాదో నేను కనుక్కున్నాకే ఈ వజ్రపు ఉంగరం వాడికి దక్కుతుంది అని అన్నాడు. తర్వాత అతని 3 కొడుకులు 3 త్రోవలలో వెళ్ళారు. కాలం అతివేగంగా సాగిపోయింది. అతను నిర్ధారించిన సమయం ఆసన్నమైంది. 3 అన్నదమ్ములు తండ్రి ఇంటికి మరలి వచ్చారు. ఒక్కొక్కడు తన మానవతా చర్యలను చెప్పుకోసాగాడు. వారిలో జ్యేష్ఠుడు ఇలా మొదలుపెట్టాడు. నాన్న విను, ఒకరోజు నా దగ్గరకు ఒక అపరిచితుడు వచ్చాడు. తన ధనాన్నంతా నాకు అప్పగించి తను తిరిగి వచ్చేంత వరకు దాన్ని భద్రంగా ఉంచమని కోరాడు. నేను సరే అన్నాను. రాసి ఇచ్చిన పత్రంలా నా మాటను అతను స్వీకరించి వెళ్ళిపోయాడు. కొన్ని రోజులైన తర్వాత తను తిరిగి వచ్చి తన డబ్బుని ఇమ్మన్నాడు. నేను దానిని నా దగ్గర ఉంచుకునేవాణ్ణే కానీ నిజమైన మానవతావాదిని కాబట్టి ఆ డబ్బును వడ్డీతో సహా కూడా చేర్చి అతనికి అప్పగించాను. కాబట్టి ఇప్పుడు నువ్వే చెప్పు, ఆ వజ్రాల ఉంగరానికి నేను తగినవాణ్ణే కదా అన్నాడు. దానికి వృద్ధుడు, కానీ అబ్బాయి, లోకంలో అంతరాత్మ ఉండే వ్యక్తులు చేసినట్లే నువ్వు కూడా చేశావు. దీనిలో గొప్ప ఏమీ లేదు అన్నాడు. ఇక రెండో కొడుకు ప్రారంభించాడు. నాన్న, నా సముద్రయానంలో వాన ఉరుములతో సహా పెను తుఫాను చెలరేగింది. ఆ తరుణంలో ఓ ఓడపై భాగం మీద ఒంటరిగా నుంచున్న ఒక అమాయకుడైన బిడ్డ తూలి లోతైన సముద్రంలో పడిపోయాడు. ఆ బిడ్డను కాపాడాలని ఎవ్వరూ అనుకోలేదు. కానీ నిజమైన మానవతావాదినైన నేను మాత్రం భయంకరంగా విజృంభించే కెరటాలలోనికి దూకి ఒక అమాయకుడైన బిడ్డను రక్షించాను నాన్న. ఇప్పుడు చెప్పు, నేను యథార్థమైన మానవతావాదినే కదా అన్నాడు. దానికి ఆయన తండ్రి, మంచి పనే చేశావు నాయన. నీ జీవితాన్నే నీవు లక్ష్యం పెట్టక తెగించావు. అది చాలా ఘనకార్యమే. కానీ పిరికి పంద కానివాడు ఎవరైనా సరే సరిగ్గా అలాగే చేసి ఉంటాడు అన్నాడు. ఇక ఆఖరి కొడుకు తన అనుభవాన్ని ఇలా చెప్పసాగాడు. నాన్న, నేను గొర్రెల మందకు కాపరిగా ఉండేటప్పుడు చల్లని గాలి వచ్చి నా శత్రువులను నిద్రపుచ్చింది. ఆ సుఖనిద్రలో ఒకడు ఏటవాలుగా ఉండే చోటుకి దొర్లిపోయాడు. ఇంకా కొంచెం దొర్లితే అతను తప్పక చనిపోయేవాడే. నేను అక్కడకు అతన్ని పోనివ్వలేదు. అతను నా శత్రువైనా సరే అతన్ని లేపి ఆ విపత్తు నుండి అతన్ని రక్షించాను అని ముగించాడు. అప్పుడు అతని తండ్రి గర్వంగా సంతోషిస్తూ, అబ్బాయి, నీవు అత్యంత ఘనమైన కార్యాన్ని చేశావు. శత్రుత్వాన్ని, పగను మనసు నుండి బహిష్కరించడానికి అత్యంత గొప్ప హృదయం అవసరం. కనుక నీవే నిజమైన మానవతా అభిమానివి. నిస్సందేహంగా ఈ వజ్రపు ఉంగరం నీకే చెందాలి అని ఆ ఉంగరాన్ని తన చిన్న కొడుక్కి బహుకరించాడు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.